బ్రాహ్మణులు గణనీయంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు అగ్రహారాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి పట్టణ ప్రాంతాలకి రావడం జరిగింది. బ్రాహ్మణులు సాధ్యమైనంతవరకు కూడా వివాదాలకు దూరంగా, అలాగనే ఏ మతంతో కానీ ఏ కులస్తులతో కానీ ఎటువంటి ఘర్షణలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికే బ్రాహ్మణులు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి బ్రాహ్మణులకి రాజకీయంగా అవకాశాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు దురదృష్టం. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాసేన రాజేష్, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు. అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి, తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతుంది అని చెప్పి పరోక్షంగా చెప్పినటువంటి చంద్రబాబు, నువ్వు ఏ రకంగా బ్రాహ్మణ ఓట్లు అడుగుతావు? ఇప్పటికైనా నువ్వు బ్రాహ్మణుల పట్ల, అలాగనే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పి అగ్రవర్ణాలను కూడా దూషించినటువంటి ఈ సరిపల్లి రాజేష్ అనేటటువంటి వాడికి నువ్వు అర్జెంటుగా టికెట్ క్యాన్సిల్ చేసి, నీ పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో 3 సార్లు మునిగి లెంపలేసుకుని తప్పైపోయింది బ్రాహ్మణ జాతి తప్పైపోయిందని చెప్పి బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు ఓట్లు అడుగు. అంతవరకు నువ్వు బ్రాహ్మణుల ఓట్లు అడిగేటటువంటి నైతిక అర్హత కోల్పోయావు. నేను బ్రాహ్మణులకు కూడా ఈ సందర్భంగా
మేము వైసీపీలో ఉన్నాం కాబట్టి మేమేదో ఈ రోజున దాన్ని ఖండిస్తున్నామని కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, మేము ముందు పుట్టింది కమ్యూనిటీలో మేము పుట్టిన తర్వాత మేము జాయిన్ అయింది పార్టీలో. కాబట్టి మా కమ్యూనిటీ ఎవరి తాలూకు ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరిని హానిపరచాలని చూడదు. కానీ మమ్మల్నే దెబ్బతీయాలని, మా ఆత్మగౌరవానికే భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థులు, వీళ్ళ భావజాలం అంతా కూడా ఈ బ్రాహ్మణ వ్యతిరేకత మీదే నడుస్తుంది. కాబట్టి తక్షణం పార్టీలో లేనటువంటి వాళ్ళు, ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాహ్మణులైనా సరే, మీరైనా సరే మీ నాయకుడికి మీరు బుద్ధి చెప్పండి చేతనైతే. లేకపోతే మీరు చంద్రబాబు ఫోటో పెట్టుకొని మీరు రేపొద్దున్న ఏ జిల్లాకైనా ఎక్కడికైనా వస్తే బ్రాహ్మణులే మిమ్మల్ని నిలదీస్తారు. బ్రాహ్మణుడిని కించపరిచిన వాడికి టిక్కెట్ ఇస్తే కూడా నువ్వు మాట్లాడని వాడివి, చంద్రబాబుని ప్రశ్నించిన వాడివి, నువ్వు ఏ రకంగా చంద్రబాబును సపోర్ట్ చేస్తావని చెప్పి మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు. అప్పుడు మేము కూడా బాధపడతాం. ఎందుకంటే ఒక బ్రాహ్మడు అయ్యండి నిన్ను 10 మందిలో నిలబెడుతున్నప్పుడు మేము కూడా బాధపడతాం. అలా అసలు ఏ పార్టీలో లేనటువంటి వాళ్ళు, న్యూట్రల్స్గా ఉన్నటువంటి బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా ఇది మన ఇంటి తలుపు తట్టి మనల్ని అగౌరవపరిచినటువంటి ఈ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అలాగనే చంద్రబాబు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.